మగువ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం అందానికే కాదు అమ్మతనానికి కావాలి కసరత్తు అనే అంశం గురించి తెలుసుకుందాం. విజయవాడకు చెందిన ఓ యువతి ఆగస్టులో పెళ్లి చేసుకోబోతోంది. గతంలో పెళ్లైన తన స్నేహితురాళ్లలో ఎక్కువ మందికి పిల్లలు పుట్టకపోవడాన్ని ఆమె గమనించింది. కారణం పీసీఓఎస్ అని తెలుసుకుంది. భవిష్యత్తులో తనకు పుట్టరేమోనన్న భయంతో వైద్యుణ్ణి సంప్రదించింది. ఆయన బరువు తగ్గమని సూచించడంతో జిమ్లో చేరింది. హైదరాబాద్కు చెందిన ఓ జంట వచ్చే సంవత్సరం పిల్లలు కనడానికి ప్రణాళిక వేసుకున్నారు. దానికి ఇప్పటి నుంచే బయట ఆహారం మానేసి జిమ్లో కసరత్తులు చేస్తున్నారు. పిల్లలు ఆరోగ్యంగా పుట్టడానికి అవకాశం ఉండడంతో ఈ కసరత్తులు చేస్తున్నామని చెబుతున్నారు. మారుతున్న జీవనశైలి, కల్తీ ఆహారం, ఉద్యోగ ఒత్తిళ్లు, వివిధ కారణాలతో యువతులు, మహిళలు పీసీఓఎస్, థైరాయిడ్, డయాబెటిక్, హెర్నియా వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ఊబకాయం, సంతానలేమి సర్వసాధారణమయ్యాయి. పిల్లల కోసం అనేక జంటలు ఫెర్టిలిటీ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఇవన్నీ గమనిస్తున్న నవతరం యువతులు పెళ్లికి ముందే శరీర అధిక బరువు, ఇతర అనారోగ్య సమస్యలను అదుపులో ఉంచుకునేందుకు జిమ్లలో చేరి కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం ఏ జిమ్లో చూసినా ఇలా వచ్చిన వారు చాలామంది కనిపిస్తున్నారు. మరికొందరైతే పిల్లల్ని కనడానికి కొన్ని నెలల ముందు నుంచే కసరత్తులు చేస్తూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటున్నారు. కొంతమంది ప్రత్యేక శిక్షకులను నియమించుకుంటున్నారు. జీవన విధానంలో వచ్చిన మార్పుల వల్ల యువతుల్లో హార్మోన్ల అసమతౌల్యం అధికంగా కనిపిస్తోంది. దీంతో శరీరంలో మార్పులు వస్తున్నాయి. అండాశయం మందమై అండం విడుదల కష్టమవుతోంది. ఇలాంటి కారణాలతో పిల్లలు పుట్టడం లేదు. వ్యాయామాలు చేయడంతో పాటు జంక్ ఫుడ్, కొవ్వు పదార్థాలు తగ్గించాలి. కూరగాయలు, ఆకుకూరలు, నీటిని అధికంగా తీసుకోవాలి. వ్యాయామాలు చేయడంతో హార్మోన్ల అసమతౌల్యం తగ్గుతుంది. దీంతో పిల్లలు పుట్టే అవకాశం పెరుగుతుంది. జిమ్ చేయడం వల్ల ఎక్కువ మంది కండరాల నొప్పితో బాధపడుతుంటారు. మరికొందరు బరువులు ఎత్తలేరు. అయితే వారికి జుంబా డ్యాన్స్ సులువైన వ్యాయామం. ఎక్కువ మందితో కలిసి డ్యాన్స్ చేయడం వల్ల ఉత్సాహంగానూ ఉంటుంది. జుంబా నేర్చుకోవడానికి అధికంగా యువతులే వస్తున్నారు. జంక్ ఫుడ్కు చెక్ పెట్టి ప్రత్యేక ఆహారాన్ని తీసుకోవడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఆరోగ్యంతో పాటు పలువురు యువతులు అందంగా కనిపించడానికి జిమ్లను ఆశ్రయిస్తున్నారు. వీరిలో కొత్త జంటలు సైతం ఉంటున్నారు. పెళ్లిలో వేసుకునే దుస్తులు అద్దినట్లు ఉండాలని పెళ్లి చూపుల నుంచే కసరత్తులు చేస్తున్నారు. పెళ్లి నిశ్చయమైనప్పటి నుంచి జంటలుగా వచ్చి వ్యాయామ కేంద్రాల్లో చెమటలు చిందిస్తున్నారు. పెళ్లి ఫోటోల్లో అందంగా కనిపించాలని అందుకే జంటలుగా కలిసి వస్తున్నామని చెబుతున్నారు. అలాగే బరువు కూడా సులభంగా తగ్గుతున్నారు. వ్యాయామంతో కలిగే ప్రయోజనాలు. ప్రస్తుతం 30 ఏళ్ల వరకు యువతులు పెళ్లిళ్లు చేసుకోవడం లేదు. వ్యాయామాలు చేసి దృఢంగా ఉండేవారికి పెద్ద వయసులోనూ గర్భం నిలబడే అవకాశం ఉంటుంది. కాన్పు సులభంగా అవుతుంది. వ్యాయామం చేసేవారికి చెడు కొవ్వుతో గుండె, అండాశయంపై పొరలు ఏర్పడవు. శరీరంలోని అవయవాల ఫంక్షనింగ్ బాగా ఉంటుంది. నెలసరి సమయానికి వస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పీసీఓఎస్ సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. బరువు తగ్గడం వల్ల గర్భం దాల్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గిన వారికి గర్భస్రావం అయ్యే అవకాశం తక్కువ. నెలలు నిండక ముందే పిల్లలు పుట్టే ప్రమాదమూ ఉండదు. పీసీఓఎస్, థైరాయిడ్ ఉన్నవారు బరువు తగ్గితే చికిత్స లేకుండా పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువ. ఒకవేళ మందులు వాడాల్సి వచ్చినా మంచి ఫలితాలు తొందరగా వస్తాయి. పిల్లలు కనడానికి ముందు జంక్ ఫుడ్ తగ్గించి మంచి ఆహారం తీసుకోవడంతో పాటు వ్యాయామాలు చేయడం వల్ల ఆరోగ్యకరమైన పిల్లలు కలిగే అవకాశమూ ఉంది. ఈరోజు మనం అందానికే కాదు అమ్మతనానికి కావాలి కసరత్తు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.